ఇవాళ అంతర్జాతీయ మహిళా దినోత్సవం కదా, అందుకని తెలంగాణ ప్రభుత్వం ఈరోజు ఇందిరా మహిళా శక్తి మిషన్ 2025ని ఆవిష్కరించబోతోంది. ఇందుకోసం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో సాయంత్రం 5 గంటలకు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తుంది. దీనికి ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మహిళల్ని కోటీశ్వరుల్ని చేయడమే లక్ష్యంగా వారి కోసం చాలా పథకాలు అమలు చేస్తుంది. ఇందులో భాగంగానే ఇవాళ మరో 4 పథకాలను అమలు చేయబోతున్నారు. దీనిపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి తేజ ఫోన్ లో ఉన్నారు. రైట్ తేజ, చెప్పండి. ఏమైనా మొత్తంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను అయితే చాలా ఘనంగా నిర్వహించబోతుంది అన్నట్లుగానే చెప్పాలి. పలు కార్యక్రమాల్లో ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే బిజీగా పాల్గొనబోతున్నారు అన్నట్లుగానే చెప్పాలి. ఎందుకంటే ప్రధానంగా 2 కార్యక్రమాలు మాత్రం ఈ రోజు చాలా ప్రతిష్టాత్మకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని నిర్వహించబోతుంది. దానికి సంబంధించిన ప్రారంభోత్సవం కూడా జరగబోతుంది అన్నట్లుగానే చెప్పాలి. ఈ రోజు సాయంత్రం 4 గంటలకైతే మాత్రం కోటిలో చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేస్తారు. అనంతరం అక్కడ నుంచి సాయంత్రం 6 గంటలకు పరేడ్ గ్రౌండ్స్ కి సీఎం రేవంత్ రెడ్డి చేరుకుంటారు. అక్కడ భారీ బహిరంగ సభ అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించే విధంగా కూడా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సభలో పాల్గొంటారు. ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన అక్కడ ప్రసంగిస్తారు. అనంతరం ఇందిరా మహిళా శక్తి బస్సులను కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. ఇంకా ఇందిరా మహిళా శక్తి పాలసీని కూడా ఇదే వేదికగా పరేడ్ గ్రౌండ్స్ వేదికనే ఆవిష్కరించబోతున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇక తొలి దశలో అయితే మాత్రం 150 అద్దె బస్సులను ఈ మహిళా శక్తి ఇందిరా మహిళా శక్తి బస్సులను అద్దె బస్సులను కేటాయించినట్లు కూడా తెలుస్తుంది. సో మొత్తంగా అయితే మాత్రం ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మాత్రం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను చాలా ఘనంగా నిర్వహించబోతుంది అన్నట్లుగానే చెప్పాలి. థ్యాంక్ యూ తేజ.